ఈరోజు మనకి వచ్చిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గరలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి ఒక లారీ అనుమానాస్పదంగా పట్టుకోవడం జరిగింది. దానిలో పీడిఎస్ రైస్ ఉందని మనకి సమాచారం ఉంది. అది వెరిఫై చేయగా అది బాగా మనకి గుంటూరు జిల్లా ఒక పెదవాడల ఊరి నుంచి మధ్యప్రదేశ్ వెళ్తుంది. 250 క్వింటాల్స్ అవి బిల్స్ అవి చూపించడం జరిగింది. డ్రైవర్ అది మాకు డౌట్ వచ్చి మన డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లై రామకృష్ణ గారికి ఇచ్చి అది చెక్ చేయించాం. అవి పీడిఎస్ రైస్ లాగా ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది. దాని మీద డ్రైవర్ని అదుపులోకి తీసుకుని లారీని ఆ పీడిఎస్ రైస్ 250 క్వింటాల్స్ కూడా సీజ్ చేసి దాని మీద కేసు నమోదు చేసి. అంటే ఈ రైస్ ఎవరిది ఏంటి అనేది ఇది నరసింహరావు అనే అతను పెదవాట్ల గుడి ఏదైనా రైస్ మిల్లు వానలో దీన్ని లోడ్ చేసినట్టు వచ్చింది. అతనే మధ్యప్రదేశ్ పంపిస్తున్నారు.